చెప్పండి, మీకున్న నైతికత ఏంటి? ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రజలని, దళిత పిల్లల్ని ఓట్లు అడుగుతారా? ఇదిగో మీ చట్టా మొత్తం ఇదిగో ఇక్కడ ఉంది పేపర్ల రూపంలో. చర్చకు దమ్ముంటే మీ తెలుగుదేశం పార్టీలో నుంచి, లేకపోతే మీ యొక్క అనుబంధ పార్టీ అయినటువంటి జనసేన నుంచి అడుగుతున్నా, నేను వైఎస్ఆర్సీపీ నుంచి కూడా అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో మీ 3 పార్టీలు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో ఇదిగో స్టాటిస్టిక్ రిపోర్ట్స్. ఎస్సీల మీద ఎన్ని దాడులు జరిగినాయి, ముస్లిమ్స్ మీద ఎన్ని దాడులు జరిగినాయి, మహిళల మీద ఎన్ని దాడులు జరిగినాయి, ఎస్సీ ఎస్టీలు ఎన్ని రేపులు చేసి చంపేశారు, ఒక సంవత్సరంలో 278 మంది దళిత బిడ్డల మరణానికి కారణమైన, ఒక్క సంవత్సరంలో కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ మీకు అసలు దళితుల్ని ఓట్లు అడిగే నైతికత ఎక్కడుందయా? ఒక్క సంవత్సరంలో 1774 అసహ్యమైనటువంటి అమానవీయమైనటువంటి దాడులు ఎస్సీల మీద చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి దళిత ఓటింగ్ అడిగే స్థాయి ఎక్కడుంది అని ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. నేను రేపొద్దున ఖచ్చితంగా ప్రతి ఒక్క సామాన్య ప్రజల దగ్గరికి శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి రీచ్ అవుతాడు. శ్రవణ్ కుమార్ ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థిని పెట్టబోతున్నాడు. ఇవే స్టాటిస్టికల్ రిపోర్ట్స్ మా జై భీమరావు భారత్ పార్టీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఏర్పడిన ఈ పార్టీలో 175 కాన్స్టిట్యున్సీల్లో అభ్యర్థులు ఉంటారు. 200 కాన్స్టిట్యున్సీలు, 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలు అభ్యర్థులు ఉంటారు. 200 మంది అభ్యర్థులని ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అనేది నిమిత్తం లేకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులను నిలబెట్టి తీరుతాం ఖచ్చితంగా. చాలామంది అసహ్యం, అవహేళన. ఏం చేస్తారా, ఏం బిక్తారు, మీరు నిలబెట్టి ఏం చేస్తారు? సరే, మీకు అభ్యర్థులు దొరికారు, ఏ కాన్స్టిట్యున్సీలో నిలబెట్టి ఏం చేస్తారు? ఎవరు ఏం చేస్తారో, ఏమి చేయబోతామో 2024లో రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. ఈ రాష్ట్రంలో 2014, 2019 సరళిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత నేను రాష్ట్ర ప్రజలకు ఒక విన్నపం చేస్తున్నా. అమ్మా, మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నంలో సఫలమవుతామో విఫలమవుతామో మాకు తెలియదు. ఈ ప్రయత్నం చేసేటప్పుడు మేము పొందే లబ్ధి కూడా ఏందో మాకు తెలియదు. కానీ ఒక రాజకీయ పార్టీలు, అటుపక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు సంపాదించిన 1000 కోట్ల ఆస్తులు పెట్టుకున్నాడు. ఇటుపక్కేమో చంద్రబాబు నాయుడు గారు ఒక నెలకి 85 కోట్లు సంపాదించే పవన్ కళ్యాణ్ గారు. సో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ పార్టీలు రేపొద్దున ఓటుకు 5,000 ఇచ్చుకుంటారమ్మా. కులాల ప్రకారం, మతాల ప్రకారం, ప్రాంతాల ప్రకారం ఓట్లు అడుగుతారు. సరే, వాళ్ళకి ఉన్నది నాకు లేదు అని నేను బాధపడటంలా. నాకే కాదు, మాలాగా రిజిస్టర్డ్ చేసుకొని ప్రజల కోసం పోరాటం చేసేటువంటి 200 పైగా చిన్న చిన్న పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ పార్టీలు సహజంగానే కొన్ని పార్టీలు కేవలం నామవాస్తేకి రిజిస్టర్ చేయించుకుంటారు. కొన్ని పార్టీలు పాపం కష్టపడుతూ ఉంటాయి. కొన్ని పార్టీలు కింద మీద పడతా ఉంటాయి మాలాంటి పార్టీలు. ఇలాంటి పార్టీలు ఏం చేయగలవు అని ఈ ప్రధాన రాజకీయ పార్టీలకి ఒక అలుసు. మాకెవడు, మేము రేపొద్దున దళిత మొత్తాన్ని కొట్టి చంపేసి దళితుల పథకాలన్నీ రద్దు చేసి రేపొద్దున నేను దళితులకు మేనమావనంటే జగన్ కోటేసేస్తారు. కొన్ని వందల మందిని 2014, 2019 మధ్యకాలంలో కొన్ని వందల మందిని చంపేసి రేపు ఏమి చేసినా ఎవడి మీద కేసులు లేకుండా దళిత బిడ్డల్ని సర్వనాశనం చేసి వాళ్ళకున్న నిధులన్నీ డైవర్ట్ చేసేసి వాళ్ళకి పదవులు ఇవ్వకుండా వాళ్ళకి ఏ విధంగానూ వాళ్ళ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళని అణగదొక్కేసి వాళ్ళ మీద కొన్ని వందల మారణ హోమాలు సృష్టించి ఇన్ని చేసినటువంటి పార్టీ ఈ రోజున ఒక 2 3 దళిత నాయకులను ముందు పెట్టుకొని ఆ దళిత నాయకులతోటి ఆహా ఓహో తెలుగుదేశం పార్టీ అద్భుతమైనటువంటి మానవుల కోసం ప్రయత్నం చేసే పార్టీ, మాదిగల కోసం ప్రయత్నం చేసే పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, అసలు నారా లోకేష్ గారు ఆకాశం నుంచి దిగొచ్చినటువంటి దళిత బాంధవులు, ఇలాంటి వ్యక్తులకి దళితులందరూ ఓట్లేయాలని మూకుమ్మడిగా ఈరోజే నేను చూశాను. 4,20,00,000 ఓట్లు ఉన్నాయంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందులో 1,50,00,000 దళితుల ఓట్లు అన్నీ తీసుకొని వాళ్ళకి తాకట్టు పెట్టాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే కదా, ఇక వాళ్ళ గురించి వ్యక్తిగతంగా నేనైతే ఏం మాట్లాడను. ఇలాంటి వ్యక్తులందరూ చేసేటువంటి పోరాట ఫలితంగా
తెలుగుదేశం పార్టీ సంతేనేమో వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ తంతేనేమో తెలుగుదేశం పార్టీ. రేపొద్దున 2024 నుంచి 29 వరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ వేల కోట్ల రూపాయలు దోచుకొని అప్పుడు మళ్ళీ తయారవుతారు. 2014 నుంచి 19 వరకు స్కాములు చేసి 100 కోట్లు సంపాదించిన నారాయణ ప్రజలకు సమస్యలు వస్తే ఎక్కడ ఉన్నాడో తెలియదు. గంటా శ్రీనివాసరావు ప్రజలకు సమస్యలు వస్తే ఎక్కడ ఉన్నాడో తెలియదు. పత్తిపాటి పుల్లారావు తెలియదు. ఇంకా వాళ్ళ పేర్లు ఎందుకండి, వ్యక్తిగతంగా పేర్లు తీసుకొని. కానీ ఆ రాష్ట్ర పార్టీలో 100 కోట్ల రూపాయలు అధికారం ఉన్నప్పుడు సంపాదించిన ఏ నాయకుడు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందు ఉంటాడు, కానీ అధికారం సంపాదించడానికి ముందుకు రాడు. రేపొద్దున 24లో మళ్ళీ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ మొదటి వరుసలో వెళ్ళి నుంచొని 100 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు ప్రభుత్వానికి డబ్బులు సంపాదించుకోవడానికి ఇచ్చేటువంటి ఒక చెడతల బ్యాచ్ తయారవుతుంది. ఈ చెడతల బ్యాచ్ మొత్తానికి కూడా ఉద్దండు, ఈ చెడతల బ్యాచ్ మొత్తాన్ని కూడా అద్భుతంగా ముందుకు లీడ్ చేయగలిగినటువంటి మహా పొలిటికల్ ఉద్దండు 45 సంవత్సరాల ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు ఉండనే ఉన్నారు. సో ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఇలాంటి వ్యక్తులు వేల కోట్ల రూపాయలతోటి రాజకీయం చేయాలని చూసి ప్రజలని గొర్రెల్లాగా మార్చి, నారా లోకేష్ లాంటి ఒక అనుభవం లేని, ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవగలిగిన అవకాశం లేని, నిష్పక్షపాతంగా నిజాయితీగా ఒక్క మాట మాట్లాడలేని వ్యక్తి కేవలం మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి, మా తాత ముఖ్యమంత్రి కాబట్టి నేను ఈ రాష్ట్రంలో వస్తాను అని స్థాయి లేని వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నాడు అంటే అది మన అసూయ మన అలసత్వం కాదా? మన ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వం కాదా? ఇలాంటి వ్యక్తులు రాజకీయం చేయడానికి మనం ఊతవిస్తున్నాం అంటే మనల్ని మనం ఎంతగా దిగజార్చుకున్నామో అర్థం కావటం లేదా? నేను రాష్ట్ర ప్రజలు, విఘ్నులైన ప్రజలను అడుగుతున్నా, ఈ పార్టీలు కోట్ల రూపాయలు కుమ్మరించి ఎవడు ఏం చేయగలడులే, ఎవడు ఏమి మాకు అడ్డురాడులే, మేము ఏదైనా చేయగలమని విర్రవీగటానికి ఈసారైనా అడ్డుకట్ట పడాలని నేను ప్రజలను కోరుతున్నా. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలారా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, మీకు తెలుసు. తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఉన్నటువంటి తేడా, ఓట్ల తేడా 4,20,00,000 ఓవరాల్గా మన రాష్ట్రంలో రమారమి ఓట్లు ఉంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక 16 లక్షలు ఎంతో ఈరోజు, నేను ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ది ఫిగర్స్. అంటే రఫ్గా 4 కోట్ల ఓటర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ 4 కోట్ల ఓట్లకు గాను తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి మధ్య దూరం, ఓట్ల దూరం 5,36,000. అంటే 4 కోట్ల ఓట్లలో 5,36,000 ఓట్లు మాత్రమే తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా ఉంది. ఇంచుమించుగా 88 కాన్స్టిట్యున్సీస్లో 10,000 కంటే తక్కువ ఓట్ల మెజారిటీతో అభ్యర్థులు గెలుపు ఓటములు నిర్ణయించబడ్డాయి. నేను లిస్ట్ మొత్తం చదువుకొని వస్తే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది, కానీ నాకు 2014 ఎలక్షన్ డేటా ఇస్ విత్ మీ. 88 కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులు అత్యంత స్వల్ప మెజారిటీతో గెలుపు ఓటములు ఉన్నారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా, తెలుగుదేశం పార్టీ గెలిచినా, వీళ్ళ మధ్య మెజారిటీ చాలా తక్కువ నామినల్ మెజారిటీ తోటి ఈ మెజారిటీ ఉండటం రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నతతోటి ఓటేశారనిపించింది. ఈ 2019 డేటా తీసుకుంటే సోదరులారా, 5,000 లోపు ఓట్లు గెలిచిన ఓట్లు 25 కాన్స్టిట్యున్సీలు, 5,000 నుంచి 10,000 మధ్యలో గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీలు 20 కాన్స్టిట్యున్సీలు. అంటే మొత్తం 2019లో 45 కాన్స్టిట్యున్సీస్లో ఇంత వేవ్లో కూడా గెలుపు ఓటముల్ని, చాలా మార్జినల్ గెలుపు ఓటముల్లో ఉన్న కాన్స్టిట్యున్సీలు 45, 2014లో 88 కాన్స్టిట్యున్సీలు. అంటే యావరేజ్గా ఒక కాన్స్టిట్యున్సీలో ఒక సంవత్సరం ఒక జనరల్ ఎలక్షన్లో 5 సంవత్సరాలకు జరిగేటువంటి ఎలక్షన్స్లో 60 మంది అభ్యర్థులు యావరేజ్గా 5,000 ఓట్ల లోపు మెజారిటీతో ఓడిపోవటం, గెలవటం జరుగుతుంది. మా లక్ష్యం ఏంటి అంటే, మాన్యశ్రీ కాంచీరామ్ చెప్పినట్టుగా, ఒక ఎలక్షన్లో ఓడించటం ద్వారా నీ గెలుపుకి అది పునాది అవుతుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంతం నాకు చాలా బాగా నచ్చింది. ప్రాబబ్లీ నేను కానీ, లేకపోతే నన్ను నమ్ముకొని వచ్చిన అన్నలు కానీ, అక్కలు కానీ, వాళ్ళు రేపొద్దున గెలవుతారా లేదా అనేది మాకైతే తెలియదు. అయితే ప్రజల నిర్ణయం అది. ప్రజలు మమ్మల్ని
ఎన్నిక చేసుకొని ప్రజలు మాకు సేవ చేయండి అనే అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తాం. కానీ ప్రజలు అలాంటి అవకాశం ఇస్తే వీఆర్ రెడీ. అవ్వకపోయినా నేను ప్రజలను కోరేది ఏంటంటే, అమ్మ మీరు ఇంటికి ఒక ఓటు వేసి ఒక ఊపిరినివ్వండి. రేపొద్దున ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి అన్యాయాన్ని ఎదిరించడానికి మాకు ఒక వాయిస్నివ్వండి. శ్రావణ్ కుమార్కి ఓటేస్తే ఏం గెలుస్తాడులే శ్రావణ్ కుమార్కి ఓటేస్తే, లేకపోతే శ్రావణ్ కుమార్ చెప్పినటువంటి అభ్యర్థికి ఓటేస్తే ఎవరు గెలుస్తారులే, లేకపోతే పలానా జైభీం పార్టీకి ఓటేస్తే ఏముంది, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మన ఓటుకి వాల్యూ వస్తుంది. అమ్మ మన ఓటుకి వాల్యూ గెలిచే అభ్యర్థికి వేస్తే రాదు, నిజాయితీ ఉన్న అభ్యర్థికి వేస్తే వస్తుంది. మన ఓటుకి వాల్యూ కాన్స్టిట్యూషన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా నీ ఓటు విలువ తెలుసుకొని మలసిన రోజున, నీ ఓటు విలువను తెలుసుకున్న రోజున నిజమైన ప్రజాస్వామ్యం బతుకుతుంది. నిజమైన ప్రజాస్వామ్యం బతకటం అంటే డెఫినేషన్ మారిపోయింది. అది చాలా దురదృష్టకరం. కానీ నేను విఘ్నులైనటువంటి ప్రజలను అడుగుతున్నా, గెలిచే అభ్యర్థికి ఓటేస్తే మన ఓటు గెలుస్తుంది అనుకుంటున్నాం. కాదు, గెలిచే అభ్యర్థికి ఇలాంటి దుర్మార్గులకు ఓటేసి గెలుస్తున్నారు కదా అని ఓటేసి మన ఓటుని మనం దిగజార్చుకుంటున్నాం. మన ఓటు గెలిచే అభ్యర్థికి కాదు, మన ఓటు మన కష్టం ఉంటూ నిలబడే అభ్యర్థికి వేయాలి. మన ఓటు రేపొద్దున ఈ సమాజాన్ని, మన బిడ్డల్ని కాపాడగలిగినటువంటి ఒక విజన్ ఉన్నటువంటి లీడర్కి వేయాలి. రేపొద్దున పవన్ కళ్యాణ్కి ఓటేస్తావమ్మా, పవన్ కళ్యాణ్ రేపొద్దున ఓటేసుకుని వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చుంటాడమ్మా, ఆంధ్రప్రదేశ్ రాను కూడా రాడు. మీరు ఆ పవన్ కళ్యాణ్కి ఓటేసిన మరుక్షణం, జనసేనకు ఓటేసిన మరుక్షణం పార్టీ మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీలో మెర్జ్ చేసేస్తారమ్మా. ఓటు వేయటానికి కూడా రాదు. ఇదే తెలుగుదేశం పార్టీ ఓడిపోతే, రేపు 2024లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే 48 గంటలు తిరగకుండా తెలుగుదేశం పార్టీ మూతపడిపోతుంది. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో మూతపడేటువంటి రోజులు అతి తొందరలోనే ఉన్నాయి. 3 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉండదు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్లేస్లో ఇంకొక కొత్త పార్టీ, పాత పార్టీయే కొత్త విధానాలతో రాబోతుంది. అది పాపం వాళ్ళకి ఇంకా అర్థం కాలా, కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది. ఆ అర్థమయ్యే రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవ్వరు కనిపించరు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్తో సహా. నా మాటలు వాళ్ళకి కొంచెం కష్టం అనిపించవచ్చు. లేకపోతే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, మా పార్టీ చాలా గొప్ప పార్టీ అనుకోవచ్చు, కరెక్టే. బట్ వెయిట్ అండ్ సీ. 4 నెలల తర్వాత ఇన్ని కోట్ల మంది తెలుగుదేశం పార్టీ అభిమానులకు కూడా నేను మాట్లాడే మాట కొంత కంటగింపుగా ఉండొచ్చు. బట్ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతకాలి అని కోరుకునే వ్యక్తిని తప్ప నేను ఒక పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసే వ్యక్తిని కాదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక భారతీయ జనతా పార్టీ ఉంది. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కావాలి. భారతీయ జనతా పార్టీ 0.5% ఓట్లు లేవు. నేను భారతీయ జనతా పార్టీ మోడీ గనక మళ్ళీ నెక్స్ట్ ప్రధాని అయితే నా జనసేన పార్టీని అతనితో బెడ్జి చేస్తా. అయినప్పటికీ కూడా జనసేన కావాలి. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్లు రాలేదు, జంప్ అవుతున్నారు. అందరూ మా పార్టీలోకి రావాలి. నిజాయితీ అవసరం లేదు, నిష్కల్మషమైనటువంటి ఆలోచన అవసరం లేదు, ప్రజల కోసం పోరాటం చేసే పోరాటం అవసరం లేదు, ప్రజల కోసం ఎవరైనా ఏమైనా నిజాయితీగా చేద్దామంటే అలాంటి వాళ్ళు మాకు అవసరం లేదు. మమ్మల్ని పొగడాలి, మా పార్టీ కండువా కప్పుకోవాలి, మా పార్టీతో మమేకం అవ్వాలి, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చాలా గొప్ప అని పొగడాలి. ఇలాంటి వ్యక్తులకు మాత్రమే తెలుగుదేశం పార్టీ అనుబంధంలో, తెలుగుదేశం పార్టీలో అవకాశం ఉంటుంది అని చెప్పకనే చెప్తారు వాళ్ళు. ఇలాంటి వ్యక్తుల్ని మనం నమ్మి ఓటేస్తే రేపొద్దున పార్టీలు అమ్మేస్తాయి. జనసేనకి ఓటేస్తామంటే ఖచ్చితంగా తీసుకుని వెళ్ళి మోడీకి అమ్మేస్తారు. క్రిస్టియన్ల పరిస్థితి ఏంటమ్మా ఈ రాష్ట్రంలో? ముస్లిమ్స్ పరిస్థితి ఏంటమ్మా ఈ రాష్ట్రంలో? ఎస్సీలు, ట్రైబల్స్ పరిస్థితి ఏంటమ్మా ఈ రాష్ట్రంలో? ట్రైబల్స్